నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మామూలు వచ్చేసి మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చునండి. ఈ లోపల యూనిట్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ విధంగా మేము సో ఫైనల్గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉన్నింది. అదే అండ్ నాయుడు గారికి కూడా అది బాగా నచ్చింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అవును సార్. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని, స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో మెగాస్టార్ అండి చిరంజీవి గారు ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అవును సార్, లొకేషన్కి వెళ్ళాం సార్. ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి, అవును సార్, మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారికి అంత ప్రేమ, ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? చిరంజీవి గారికి శ్రీకాంత్ గారు అంటే బాగా ఇష్టం అండి. చాలా ప్రేమను తమ్ముడు, సొంత తమ్ముళ్ళకి ఫీల్ అవుతుంటారు మనం. అవునా? ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి. ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండేవారు. అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. హిట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు, శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడిందంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు. అన్నయ్య, ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, భలే ఉంది సినిమా, కొత్త కూర డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, చాలా మంచి సినిమా, అది చూస్తుంటే ఒక రకం ఫీల్లో ఉంటాం సినిమాని అని నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. శ్రీకాంత్, కంగ్రాచులేషన్స్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నైట్ ఏమైనా ప్రివ్యూ ఏర్పాటు చేయన్నారు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదు సార్, ప్రసాద్ ప్రివ్యూ లేదండి, ఫిల్మ్ ఛాంబర్ అండి. అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు, మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు అని. నేను అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చానమాట అండి. వచ్చి స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి, ఆయనతో మాట్లాడి, మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి, మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారండి. ఓకే. అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందండి. ఆయన మాకు అందుబాటులో లేరు అనమాట, మాట్లాడడానికి కూడా అందుబాటులో లేదు. వెళ్ళి ఇక సినిమా చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంట. ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కలిసుందర సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. కలిసుందర ఈయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు అనమాట. ఓకే. చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి, విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు, సినిమా చూసారు అనమాట. శివాజీ రాజు గారు అందరూ, శ్రీకాంత్ గారు షూటింగ్లో ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లోనే కూర్చున్నారు 2-3 నిమిషాలు. కూర్చొని లేచి, శివాజీ భలే చేసేవారా నువ్వు, అసలు ఏం చేసేవారా లాస్ట్లోను, ఆ శ్రీకాంత్ ఏంటి అలా చేసేసాడు, ఎవరు డైరెక్టర్, తమిళోడా ఏంటి అన్న. పక్కన ఇతను మహేష్ అని, ఇక్కడ కుర్రాడే, హైదరాబాద్ రామారెడ్డి గారు కాంపౌండ్ కుర్రాడు. ఎవరు మహేషా? ఎవరు అబ్బాయి? అసలు నేను ఎవరు అంటే తెలియదండి. నన్ను చూసి చిరంజీవి గారు, నేను ఎలా నమస్కుంటే షేక్ హ్యాండ్ ఇస్తారేమంటున్నాను, షేక్ హ్యాండ్ కాదండి, హగ్ చేసేస్తున్నాడు. ఇలాగ హగ్ చేసిన, తమ్ముడు ఏం తీసేవా సినిమా, బ్రహ్మాండంగా తీసేవా, అసలు ఆంటింగ్ అయ్యా సినిమా, అది సూపర్ అయ్యా, నువ్వు బాగా తీసావు, ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాను ఆయన ఈ సినిమా అని. అసలు ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఆయన కారు వస్తే, ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ని వెనకెళ్ళమని ఆయన కూర్చున్నారండి. ఆయన పక్కనే నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చున్నాను. కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడున్నారు కలుద్దాం. నైట్ 12 అయిందంట టైంలో. ఓకే. సెకండ్ షో ప్రివ్యూ మన 10 గంటలకు చూసాను, 9:30కి ఇప్పుడు స్టార్ట్ చేసేది, 12 అయిందండి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సెట్స్కి వెళ్ళండి. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు నైట్. క్షేమంగల్ లావంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కారులో అక్కడికి వెళ్ళండి, వెనకాల ఇంకో కారు అయితే ఫాలో అవుతుంది, అక్కడికి గెలిచండి. శ్రీకాంత్ని అప్రిషియేట్ చేసింది. ఆ సెట్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి, రండి అందరం మన ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారండి. ఓకే. ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామంటే ఇంకా అలాగా డిన్నర్ అన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూతురికి వచ్చి నాకు పెడుతుంటే తినవే వేసి తింటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని నేను చూస్తానా అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా తెరవే చూడటమే కదండి. అది ఎప్పుడో 1-2 సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. అంటే ఆయన కార్లో నుంచి వెళ్తుండేవారు, పోతుండేవారు. అంటే రిక్షా వాటి సినిమా షూటింగ్ అయితే జరిగేదండి. అప్పుడు మేము వెళ్ళకూడదు కదండి, మేము స్టూడియోలో పనిచేస్తాం, మా వర్క్ మేములో ఉండాలి కదా. సెట్స్లోకి రామారెడ్డి గారికి ఏంటంటే ఎవరిదన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి. ఏం పని అంటారండి నేను, మీరు ఎవరు షూటింగ్ జరిగినా వెళ్ళి వెళ్ళడం కాదండి. అలా కార్లో చూడడం అటువంటిది నేను అభిమానించేది. నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదండి, నాకు కాదు, మా ఫ్యామిలీ అందరికీ, మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికీ.
అందరు కూడా చిరంజీవి గారు ఓ ఊగిపోతాం, మెగాస్టార్ ఊగిపోతుంటారు వాడిని. అటువంటి వ్యక్తి నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు, కౌగిలించుకొని కారులో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కొసిరి వడ్డించి పెట్టి అది మధురం అంటున్నది. అప్పుడే అన్నారు మహేష్ మంచి కథ ఇది సినిమా చేద్దాం. అంటే ఒక మెగాస్టార్ రేంజ్లో ఉండి ఈ సంబరం ఓ చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడ్డు, ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు, శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్లోకి వచ్చాడు, ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక మంచి సినిమా తీశాడు, ఇంతేనా? ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు, ఆయన ఏ లాభం లేదు. ఏం లేదండి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్, ఏదైనా ఒక చిన్న సినిమా అది పెద్ద సినిమాలు పక్కన పెట్టండి సార్, ఒక చిన్న సినిమా హిట్ అయిందంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి. ఈ మధ్యకాలంలో చాలా మీరు చూసి ఉంటారు, ఆ డైరెక్టర్ని, ఆ హీరోని, వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ని అందరూ పిలిపించడం, వాళ్ళకి టీ ఇచ్చి ఇచ్చి అవసరం వచ్చిన సాల్వేస్ చేసేటప్పుడు చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఆయనకి అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పతనం. తర్వాత ఆయన అన్నారు అండి, నేను ఏదన్నా ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఆయనకి అన్నారండి, ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నారు. అంటే సార్ అలాగే సార్ అన్నామంటే నెక్స్ట్ డే మేము వెళ్ళి జెమినీ వాళ్ళకి చెప్తే జెమినీ వాళ్ళు వచ్చారండి, వచ్చి ఆయన చెప్పారు, మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ, నా గురించి కానీ, శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి. అది కూడా మా సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలు మేము పేపర్లో టీవీలో రాయడం, పేపర్లో రావడం చూడడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమా కంటే. అండ్ రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు, అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్గా పెట్టారు, ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్, అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు సార్, ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు, మామూలు వేరే సీన్ పెట్టామనుకోండి పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన్ మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డు సీన్ ఉంటుంది అనేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్, దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో, అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తున్నాం అంటుంది. ఆ బొడ్డు అంటాం, అది కొంచెం అన్నారు కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనపడకుండా పైకి కట్టుకోవాలని. సంచేత హీరోని చూడగానే పై ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటూ ఉంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? అంతే సార్, అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్, టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే అంటే ఏంటంటే మహేష్ రావని పిలితే అంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే అందరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందండి, సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల